Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester marketing paper. Explain the topic product life cycle. వస్తు జీవిత చక్రం. ఈ వస్తు జీవిత చక్రం అనేది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ గురించి తెలియజేస్తుంది. వస్తు జీవిత చక్రం ఎటువంటిదనగా మానవ వృక్ష జీవిత చక్రాల మాదిరిగానే ఉంటుంది. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ వస్తు జీవిత చక్రం ఎటువంటిదనగా మానవ వృక్ష జీవిత చక్రాల మాదిరిగానే ఉంటుందని చెప్పచ్చు. మానవుని జీవితం పుట్టుక నుండి మరణం వరకు అనేక దశల్లో కొనసాగుతుంది. పుట్టుక నుండి అనేక దశల్లో కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే బాల్యం, పరిచయం, కౌమార ప్రౌఢం, పెరుగుదల మరియు మరణం, అంతము. అదేవిధంగా వృక్షాలు కూడా ఈ విధమైన జీవిత చక్రము కలిగి ఉంటాయి. అదేవిధంగా వృక్షము కూడా ఈ మానవుని వలె పుట్టుక నుండి అంతంకి ఎలా ఎండ్ అవుతుందో వృక్షం కూడా సేమ్ అలానే ఆ దశనే కలిగి ఉంటాయని చెప్పచ్చు. విత్తనములు మొలకలతో ప్రారంభమైతే లేదా అభివృద్ధి చెంది పెరుగుదల ఆకులు తొల్చే దశకు చేరి ప్రౌఢం ఆ తరువాత అనేక సంవత్సరాలు కృంగి ఎండిపోతుంది, అంతం. ఇక్కడ జీవిత చక్రం ఎలా ఉంటుందంటే జీవితం అనేది ఎలా ఉంటుందంటే పుట్టుక నుండి మానవుని జీవితం పుట్టుక నుండి మరణం వరకు అనేక దశల్లో అనేక ప్రయత్నాలు అనేక దశల్లో పయనిస్తూ ఉంటాం. అనేక దశల్లో అనేక మార్గాల్లో నడుస్తూ ఉంటాం. అదేమిటంటే బాల్యం, పరిచయం అనేది కౌమార ప్రౌఢం, పెరుగుదల. పరిచయం అనేది ఒక పెరుగుదల కింద భావించవచ్చు. మరణం అనేది అంతము. వృక్షం కూడా అంతే. ఒక చెట్టు కూడా అలానే ఉంటుంది. ఒక చెట్టు విత్తనంలోంచి వచ్చే మొక్క నుండి అది పెద్దయి వృక్షమై ఫలాలనిచ్చి దాని యొక్క స్టామినా అయిపోయినప్పుడు దాని యొక్క జీవిత చరిత్ర కూడా అయిపోతుంది. ఆ జీవిత చరిత్ర మానవునికి ఎలా అయితే అయిపోతుందో తన పుట్టుక యవ్వనంలోని అలాగే తన అంతం అయ్యే వరకు తన యొక్క బాల్యం వయసు అయ్యేంత వరకు బాల్యం అయిపోయి తన ముసలితనం వచ్చేంత వరకు ఎలా అయితే జీవిస్తూ ఉంటాడో తన బాల్యం నుండి తను మరణించే వరకు బాల్యం ఫస్ట్ స్టేజ్ యవ్వనం, బాల్యం తర్వాత యవ్వనం ఎంగేజ్, తర్వాత ముసలితనం, తర్వాత మరణం. ఇక్కడ చెట్టు యొక్క బలం దృఢత్వం అనేది తన పుట్టుక నుంచి ఒక టైం అంటూ తనకి ఫలాలను ఇవ్వడం కానీ లేకపోతే దాని యొక్క డెవలప్మెంట్ అవ్వడం కానీ అవుతుంది. తర్వాత ఆ ఫలాలను ఇచ్చే కొలది దాని యొక్క సర్వీస్ కూడా అయిపోతుంది. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు అనేది ఎండిపోవడం లేదా అంతరించిపోవడం అనేది జరుగుతుంది. ఆ చెట్టు అనేది మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆకులు రాలిపోవడం, తొలిచే దశకు చేరి ప్రౌఢం అనేక సంవత్సరాలు కృంగి ఎండిపోతుంది.
అనేక సంవత్సరాలు అది కృంగి ఎండిపోతుంది. అంటే ఒక మానవునిలాగే ఒక చెట్టు కూడా కొన్ని సంవత్సరాలు కృంగి ఎండిపోవడం అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ చెట్టు కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చెట్టుని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం అనేది జరిగింది. మానవులు మరియు వృక్షములు మాదిరిగానే వస్తువులు కూడా వాటి జీవిత చక్ర పుట్టుక నుండి ముగింపు వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మానవులు అనేవాళ్ళు తన యొక్క పుట్టుక నుండి మానవులు వృక్షము మాదిరిగానే వస్తువులు కూడా వాటి జీవిత చక్రం పుట్టుక నుండి ముగింపు వరకు ఉంటుందని చెప్పచ్చు. ఒక వస్తువు అనేక దశలను కొనసాగుతుంది. ఇక్కడ మానవుడు అనేక దశల్లో ఎలా ప్రయత్నిస్తూ ఉంటాడో వస్తువు కూడా అంతే అనేక దశల్లో పయనిస్తూ ఉంటుంది. ఇక్కడ అవి వస్తువులు మార్కెట్ పరిచయము పెరుగుదల ప్రౌఢ్యము మరియు తగ్గుదల ఆలోచన దృష్టి జరిగిన కొంతకాలం తరువాత అభివృద్ధి జరిగి వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టడం. వస్తువు అభివృద్ధి చెందే దశలో ఎక్కువ వినియోగదారులు పొందుతుంది. తుదకు మార్కెట్లో ఆ వస్తువు యొక్క డిమాండ్ కానీ దాని యొక్క సప్లైని కానీ నిలదొక్కుని ఉండడంలో ప్రౌఢ్య దశలోకి వస్తుంది. అటు పిమ్మట మార్కెట్లో ప్రవేశపెట్టిన మేలైన వస్తువు పోటీతో క్షీణలేక ముగింపు దశకు చేరుకుంటుంది. కొన్ని వస్తువులు పైన పేర్కొన్న అన్ని దశలను కలిగి ఉంటాయి. పైన పేర్కొన్న అన్ని వస్తువులను అన్ని దశలను కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోటీదారులు ఎవరైతే ఉంటారో అన్ని దశల్లోని పిమ్మట మొదలైన వస్తువులు పోటీలో క్షీణ దశలను ముగింపు దశలను చేరుకుంటాయి. కొన్ని దశలలో పైన పేర్కొన్న అన్ని దశలను కూడా కలిగి ఉంటాయి. అలాగే ఉదాహరణకు మారుతి 800 మోటార్ కారును దశల వారీగా వెళ్ళింది. మారుతి మోటార్ కారు అన్ని దశల ద్వారా వెళ్ళింది. కానీ కొన్ని వస్తువులు అనేవి ప్రారంభ దశ నుండి నేరుగా క్షీణ దశకు చేరుకుంటాయి. అవి నేరుగా క్షీణ దశకు అనేది చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం వినియోగదారుల మార్కెట్లో మెరుగైన వస్తువులను లభ్యం అవడంతో ప్రస్తుతమున్న క్షీణ దశను చేరుకుంటాయి. దీనికి కారణం వినియోగదారులు మార్కెట్లో మెరుగైన వస్తువులను అంటే మంచి వస్తువులను నాణ్యత గల వస్తువులను లభ్యం అవడంతో ప్రస్తుతం ఉన్న వస్తువులను వినియోగదారులు అంగీకరించలేకపోవడంతో క్షీణ దశకు చేరుకుంటాయి. ఉదాహరణకు హోండా గేజ్. అందువల్ల అన్ని వస్తువుల పైన పేర్కొన్న దశలని కలిగి ఉండాలనే నిబంధనలు లేవు. కానీ సాధారణంగా వస్తువు చరిత్ర చూపినట్లయితే అవి 4 దశలను కలిగి ఉంటాయి. అవి 4 దశలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ప్రవేశము, సెకండ్ వన్ పెరుగుదల, థర్డ్ వన్ పరిపక్వము, అలాగే ఫోర్త్ వన్ క్షీణ దశ,
ఫస్ట్ వన్ ప్రవేశము, సెకండ్ వన్ పెరుగుదల, థర్డ్ వన్ పరిపక్వము, అలాగే ఫోర్త్ వన్ క్షీణదశ. మార్కెట్ సరళి కొనుగోలుదారుల నడవడి, పోటీ వాతావరణం వంటి వాటిలో వస్తువు జీవిత చక్రం కొనసాగుతుంది. కాబట్టి పరిశోధన మరియు మార్కెటింగ్ మిశ్రమంలో మార్పులు చేయవలెను. ప్రతి దశలో మార్కెట్లు కొత్త ప్రణాళికలను, మారుతున్న లక్షణాలను ఆధారం చేసుకొని వస్తు అభివృద్ధి చేయవలెను. ఇక్కడ వస్తు జీవిత చక్రం అనేది ఎలా ఉంటుందో చూడండి. వస్తు జీవిత చక్రం శైలి అనేది అమ్మకాలు, ప్రవేశ దశ, పెరుగుదల దశ, పరిపక్వ దశ. దీని యొక్క స్టేజ్ అనేది ఎలా ఉందంటే ఇది అమ్మకాలు, ఇది అమ్మకాల రేఖ, ఇది కాలం, అమ్మకాలు కాలం. దీని యొక్క స్టేజెస్ ఎలా ఉన్నాయంటే ప్రవేశ దశ, పెరుగుదల దశ, పరిపక్వ దశ, క్షీణ దశ. దీని యొక్క రేఖా సరళి ప్రవేశ దశ నుండి స్టార్టింగ్, అమ్మకాల దశ నుండి ప్రవేశ దశ, పెరుగుదల దశ. ఈ కోణం అనేది ఎలా ఉంటుందంటే ఆ కోణం వెళ్ళే విధానంలోనే ఉంటుంది పరిపక్వ దశ అని. అంటే అమ్మకాలు అనేవి డౌన్ స్టేజ్, ఈ డౌన్ స్టేజ్ నుండి ప్రవేశం అనేది, పెరుగుదల అనేది కొంచెం కొంచెంగా పెరిగి క్షీణ దశ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రవేశము, పెరుగుదల, పరిపక్వ దశ, క్షీణ దశ. ఇది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. అంటే వస్తు జీవిత చక్రం రేఖ అనేది ఎలా ఉంటుందో మనం డయాగ్రామ్ ప్రజెంటేషన్లో చూసాం. ప్రవేశ దశ, ఇంట్రడక్షన్ ఆఫ్ స్టేజ్. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే నూతన వస్తువులను మార్కెట్ విడుదల చేయడాన్నే ప్రవేశ దశ అంటారు. నూతన వస్తువులను మార్కెట్ రిలీజ్ అంటే విడుదల చేయడాన్నే ప్రవేశ దశ అంటారు. మార్కెట్ నైపుణ్యం కలిగినప్పటికీ, మార్కెట్ అనుభవం కలిగినప్పటికీ కూడా, దాంట్లో అనుభవజ్ఞులైన ఎక్స్పీరియన్స్ కలిగినప్పటికీ కూడా నూతన వస్తు ప్రవేశం ఎల్లప్పుడూ రిస్క్తో కూడుకున్నది. నూతన ప్రవేశం అనేది ఎల్లప్పుడూ రిస్క్తో కూడుకున్నదని చెప్పచ్చు. ప్రతి కంపెనీ ఎన్నో అపజయాల్ని చవిచూసి ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా ఎన్నో అపజయాలు చవిచూసి ఉంటుందని చెప్పచ్చు. ఒక నూతన వస్తువును ప్రవేశపెట్టుటకు వినియోగదారుల అవగాహనకు, వారి ఆమోదానికి అయ్యే వ్యయానికి దీర్ఘకాలము అవసరం. కొన్ని మార్కెట్లలో ఆమోదించబడిన వస్తువు కూడా నూతన మార్కెట్లో ప్రవేశపెట్టాల్సిందే. కంపెనీలు తదేకంగా వస్తువుల పట్ల అవగాహన, ఆమోద వేగాన్ని గమనిస్తూ సంతృప్తికరంగా లేనట్లయితే ఈ దశలోనే ముగించవలెను. ఇక్కడ వారి అనేది ఇక్కడ నూతన వస్తువులు ప్రవేశపెట్టడంలో, కొత్త రకాలైన వస్తువులను ప్రవేశపెట్టడంలో వినియోగదారుల యొక్క అవగాహనను, వారి యొక్క ఆమోదానికి అయ్యే వ్యయాన్ని, వ్యయాన్ని దీర్ఘకాలము అవసరం. ఇక నూతన వస్తువులు ప్రవేశపెట్టడానికి వినియోగదారులు అవసరమయ్యే ఆమోదానికి అయ్యే వ్యయం అయితే ఏదైతే ఉంటుందో అది దీర్ఘకాలికం, లాంగ్ టర్మ్ అవసరం అని చెప్పచ్చు.
కొన్ని మార్కెట్లలో ఆమోదించబడిన వస్తువులు కూడా నూతన మార్కెట్లో ప్రవేశపెట్టాల్సిందే. కొన్ని మార్కెట్లు ఉంటాయి, కొన్ని మార్కెట్లో ఆమోదించబడిన వస్తువులు కూడా ఈ నూతనంగా మార్కెట్లలో ప్రవేశపెట్టవలసిందే. కంపెనీలు తదేకంగా వస్తువుల పట్ల అవగాహన, ఆమోద వేగాన్ని గమనిస్తూ సంతృప్తికరంగా లేనట్లయితే ఈ దశలోనే ముగించవలెను. వస్తు ప్రవేశ దశలోని ముఖ్య లక్షణాలు. వస్తువు ప్రవేశ దశలోని ఇంట్రడక్షన్ స్టేజ్లో కొన్ని ఇంపార్టెన్స్, దాని యొక్క ముఖ్య లక్షణాలు ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ దశలో ఫస్ట్ వన్, ఆమోదమును పొందుటకే వినియోగదారులను ప్రేరేపించడం. ఇక్కడ అంగీకరించడానికి పొందుటకే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రేరేపించడం అంటే ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ వన్, కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో భావి కొనుగోలుదారులకు వస్తువు గురించి తెలియచేయడం. ఈ భావి తరాల కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో ఈ భావి కొనుగోలుదారులకు వస్తువుల గురించి తెలియజేయడం అనేది జరగాలి. అంటే పబ్లిసిటీ అనేది చేయాలి, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కావచ్చు, లేదా ఆ భావి తరాలు భావి కొనుగోలుదారులకు వస్తువు గురించి తెలియజేయడం. అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కావచ్చు, ప్రకటన వల్ల కావచ్చు, పబ్లిసిటీ చేయడం వల్ల కావచ్చు, ప్రచురణ చేయడం వల్ల కావచ్చు, ఆ యొక్క ప్రొడక్ట్ గురించి, వస్తువు గురించి తెలియజేయడం అనేది జరుగుతూ ఉండాలి. థర్డ్ వన్, మధ్యవర్తులు వస్తువులు నిల్వ చేయుటకు ప్రేరేపించడం. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వస్తువు నిల్వ చేయటకు ప్రేరేపించడం. అంటే గోడౌన్స్ని, అలాగే గిడ్డంగులను కానీ, సదుపాయాలని కానీ, వాటిని ప్రొడక్ట్ని, స్టాక్ని స్టోరేజ్ చేసే విధంగా ఆ ప్రొడక్ట్ని నిల్వ చేసే పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. ఆ ప్రొడక్ట్ అనేది వేస్టేజ్ కాకుండా, అలాగే పాడవకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వస్తువును నిల్వ చేయటకు ప్రేరేపించాలి. అంటే ఎంకరేజ్ చేయాలి. ఆ వస్తువులను నిల్వ చేయటకు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఫోర్త్ వన్, భవిష్యత్తులో పెరుగుదలను ఊహించడం. అంటే ఫ్యూచర్ ఎస్టిమేషన్. భవిష్యత్తులో జరగబోయే అంచనాలను ఫ్యూచర్ ఎస్టిమేషన్ అంటారు. ఫ్యూచర్ ఎస్టిమేషన్ వేసుకోవడం అంటే భవిష్యత్తులో జరగబోయే ఎటువంటి అన్యవర కారణాల వల్ల అయినా సరుకు పాడైపోతుందన్న విషయంలో మనం ఫ్యూచర్ ఎస్టిమేషన్ వేసుకొని దాని యొక్క తగిన జాగ్రత్తలు అనేవి, దాని యొక్క పెరుగుదలని ఊహించడం అనేది జరగాలి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెరుగుదలను ఊహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దశలో ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయంటే అమ్మకాలు స్వల్ప పరిమాణం. అమ్మకాలు అనేవి సేల్స్ స్వల్ప పరిమాణం అంటే అమ్మకాలు తక్కువ పరిమాణం అని అర్థం. అధిక వ్యయం. ఈ అధిక వ్యయం అనేది ఎక్కువ వ్యయాన్ని అంటే ఖర్చులు. వ్యయం అంటే ఖర్చులు. అధిక వ్యయం. ఈ దశలో ఎక్కువ వ్యయం అనేది చేయవలసి ఉంటుంది. పోటీ లేకపోవడం లేదా తక్కువ పోటీ ఉండడం. కాంపిటీషన్స్ లేకపోవడం, అలాగే పోటీ లేకపోవడం, తక్కువ పోటీ ఉండడం. అంటే ఇక్కడ పోటీ అనేది సరిగ్గా లేకపోవడం, అలాగే తక్కువ పోటీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతికూల లాభంలు వాళ్ళకి అనుకూలంగా ప్రాఫిట్ని అనేవి గెయిన్ చేస్తూ ఉంటారు. ప్రతికూల లాభంలు అనేవి వస్తూ ఉంటాయి. డిమాండ్ సృష్టించవలసి ఉండడం. ఇక్కడ ఉన్నదాన్ని లేనట్టుగా క్రియేట్ చేయాలి. ఇక్కడ డిమాండ్ని క్రియేట్ చేయాలి. ఆ డిమాండ్ని సృష్టించగల కెపాసిటీ మార్కెట్లో ఉండాలి. అలాగే అధిక ప్రమోషన్స్ వ్యయాలు ఎక్కువగా చేయవలసి ఉండడం. వీళ్ళకి అధికంగా ప్రమోషన్స్ అనేవి వ్యయాలు ఎక్కువగా చేయాల్సి ఉండడం. వాళ్ళకి ఎక్కువగా
అలాగే మార్కెట్లో వస్తువులు వచ్చినాయి అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారంటే ఎక్కువ ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వ్యయాలు అనేది ఎక్కువగా చేయవలసి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యూహాలు. ఈ వ్యూహాలు అనేవి ఎలా ఉంటాయంటే కంపెనీ వస్తు స్థిరీకరణ, కంపెనీ వస్తు స్థిరీకరణ యొక్క మార్గాలను అనుసరించాలి. ఇక్కడ వస్తు ప్రవేశ దశలోని లక్షణాలు చూసాం, ఈ దశలో ముఖ్యమైన లక్షణాలు చూసాం. వ్యూహం. ఇక్కడ వ్యూహం అనేది ఎలా ఉంటుందంటే కంపెనీ వస్తు అంటే స్థిరీకరణ యొక్క మార్గాలను అనుసరించాలి. వాటి యొక్క స్థితిని, వాటి యొక్క మార్గాలు ఏవైతే ఉంటాయో, స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించవలసి ఉంటుంది. వస్తు జీవిత చక్రంలో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. వస్తు జీవిత చక్రంలో ప్రవేశ దశ మొదటి మెట్టుగా మార్కెట్ ప్రణాళికలో ఉన్నట్లుగా మార్కెటర్ భావించాలి. ఇక్కడ వస్తు జీవిత చక్రంలో ప్రవేశ దశ మొదటి మెట్టుగా మొదటి ప్రణాళికగా ఉన్నట్లుగా భావించాలి. ఇక్కడ మనం వస్తు అంటే ఇక్కడ ప్రొడక్ట్ సైకిల్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ ప్రొడక్ట్ సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే మొదటి దశ, అలాగే వస్తు జీవిత చక్రం శైలి, అమ్మకాలు అలాగే కాలం. అమ్మకాలు అనేది కాలాన్ని బట్టి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సీజనల్ వేజ్ అనేది సేల్స్, అమ్మకాలు అనేవి ఉంటూ ఉంటాయి. అది ప్రవేశ దశ నుంచి అలాగే క్షీణ దశ వరకు ఉంటాయి. దాని యొక్క ప్రవేశం అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్లో బాగా హెవీగా ఉండడం జరుగుతుంది, ఎండింగ్ వచ్చేసరికి క్షీణ దశ, దాన్ని పూర్తి కావడం అనేది జరుగుతుంది. అమ్మకాలు అనేవి కాలాన్ని బట్టి, ఆ కాలం దాని యొక్క సీజన్ అయిపోయిన తర్వాత, కాలం అయిపోయిన తర్వాత క్షీణ దశ, దాని పరిసమాప్తి అయ్యే దశకి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రొడక్ట్ వ్యూహం అనేది కంపెనీ వస్తు స్థిరీకరణ యొక్క మార్గాలను అనుసరించాలి. కంపెనీ యొక్క ప్రొడక్ట్ వాటి యొక్క స్థితి యొక్క మార్గాలను అనుసరించాలి. వస్తు జీవిత చక్రంలో ప్రవేశ దశ మొదటి మెట్టుగా మార్కెట్ ప్రణాళికలో ఉన్నట్లు మార్కెటర్ భావించాలి. మార్కెట్ ప్రణాళిక ఏదైతే ఏ విధంగా రచించుకోవడం జరుగుతుందో, వాటి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో, వాటి యొక్క ప్లానింగ్, వాటి యొక్క ఎస్టిమేషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మార్కెటర్ ఆ విధంగానే భావించాలి. నూతన వస్తువులను మార్కెట్లోకి ప్రవేశింపచేసే ముందు, అంటే ఈ నూతనంగా ఏదైతే వస్తువులను తయారు చేస్తారో, ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, నూతనంగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మార్కెట్లో ప్రవేశించే ముందు మార్కెటర్లు వారి పరిస్థితులను బట్టి వివిధ మార్గాలను ఉపయోగించాలి. ఆ నూతన వస్తువు ప్రవేశపెట్టాలి అంటే వాటి యొక్క పరిస్థితులను బట్టి వివిధ మార్గాలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. అంటే వివిధ మార్గాలను ఉపయోగించాలి. ఈ దశ యందు మార్కెటర్ ఎంత జాగృతతో వ్యవహరించాలి, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ దశ యందు మార్కెటర్ అనే వ్యక్తి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. వ్యవహరించలేనట్లయితే ఆ వస్తువు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ దశలో మార్కెటర్ ఎంతో కేర్ఫుల్గా, ఎంతో జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది. జాగ్రత్తతో వ్యవహరించాలి, లేనట్లయితే వస్తువు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందు లేదా ప్రవేశపెట్టే ముందు కొన్ని అపహరణలు కావచ్చు, లేదా కొన్ని డిస్ట్రిబ్యూట్స్ కావచ్చు, లేదా వస్తువు యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కావచ్చు, లేదా
వస్తువుని డిస్క్వాలిఫై చేయడానికి కానీ, ఆ వస్తువుని యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి, ఆ వస్తువుని ఎలాగైనా ప్రవేశపెట్టడానికి, ఆ ప్రవేశ దశకి రాకపోవడానికి ఎంతగానో కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎంతగానో ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ఒక ప్రోడక్ట్ తయారయ్యిందంటే, ఆ ప్రోడక్ట్ రావాలి అంటే, మార్కెట్లోకి రావాలి అంటే వాళ్ళు ఎంతగానో పట్టుదల, కృషితో, ఎంతో కేర్ఫుల్గా, జాగ్రత్తగా ప్రతి విషయంలోని జాగ్రత్త వహించి ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ దశ ముందు మార్కెటర్లు మార్కెట్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే, అంటే మనం నిర్లక్ష్యంగా, కేర్లెస్గా ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క కృషి అంతా, పట్టుదల కానీ కృషి కానీ విఫలమైపోవడం జరుగుతుంది. ఒక వస్తువు తయారీలో ఉన్నప్పుడు, అది మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి అజాగ్రత్తగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ఉన్నా విఫలమయ్యే అవకాశం అనేది ఉంటుంది. మార్కెట్ మిశ్రమం. ఇక్కడ మార్కెట్ మిశ్రమంలో ధర ప్రోత్సాహకాలు. మార్కెట్ మిశ్రమంలో ధర ప్రోత్సాహకాలు అనేవి ఎలా ఉంటాయంటే, పరిగణలోనికి తీసుకొని ఈ క్రింది 4 ఏదైనా ఎంచుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ మిశ్రమంలో అంశాలు. ఇక్కడ మార్కెట్ మిశ్రమంలో అంశాలు ఏంటంటే 4 పీసెస్గా ఉన్నదని 7 పీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. ధర, ప్లేస్, పీపుల్, ప్రొడక్ట్, ఫిజికల్ ఎవిడెన్స్, ప్రైస్. అలాగే ఈ 7 పీసెస్ ఏవైతే ఉంటాయో, ప్రైస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, పీపుల్ కావచ్చు, అలాగే ప్లేస్ కావచ్చు, ఫిజికల్ అవేర్నెస్ కావచ్చు, అలాగే వస్తువు యొక్క డిమాండ్ కావచ్చు, వాటి యొక్క సప్లై కావచ్చు. మనం 7 పీసెస్గా ఏవైతే చెప్పుకున్నామో, మార్కెటింగ్ మిశ్రమం గురించి ఏవైతే చెప్పుకున్నామో, 4 పీసెస్ని 7 పీసెస్గా పొడిగించడం ఏవైతే చెప్పుకున్నామో, ధర ప్రోత్సహిస్తూ పరిగణలోనికి తీసుకొని, ఇక్కడ మార్కెటింగ్ మిశ్రమంలో అంశంలో ధరను ప్రోత్సహిస్తూ పరిగణలోనికి తీసుకొని ఈ క్రింది 4 ఏదైనా ఎంచుకోవచ్చు. ఈ క్రింది 4 ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉత్తమమైన దాన్ని వేగంగా సంగ్రహించు వ్యూహం. ఉత్తమమైన దాన్ని ఏదైనా సంగ్రహించు వ్యూహంగా చెప్పుకోవచ్చు. అలాగే వేగమైన స్థూల పరిశీలన వ్యూహం. వేగమైన స్థూల పరిశీలన వ్యూహం అనేది కొన్ని కంపెనీలు ఎంత ఆత్మవిశ్వాసం కలిగి వినియోగదారుల పట్ల తగిన అవగాహన కలిగి నూతన వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు. ఇక్కడ వేగమైన స్థూల పరిశీలన వ్యూహం. ఇక్కడ వేగమైన స్థూల పరిశీలన వ్యూహం అనేది ఎలా ఉంటుందంటే, కొన్ని కంపెనీలు ఎంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాయో, వినియోగదారుల పట్ల తగిన అవగాహన కలిగి నూతన వస్తువులు మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ వస్తువు అధిక ధరను, అధిక ప్రమోషన్స్ వ్యూహాలను కలిగి ఉంటుంది. అధిక ధరను కలిగి ఉంటుంది, అధిక ప్రమోషన్స్ వ్యూహాలను కూడా కలిగి ఉంటుంది. భావనలో నూతన పరిజ్ఞానం. ఈ భావనలో నూతన పరిజ్ఞానం వస్తువు ఉత్పత్తి చేసే వ్యూహాలను పాటిస్తాయి. ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసే వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూహాలని పాటిస్తాయి. ఈ వ్యూహం మార్కెట్ పరిమాణమును బట్టి తక్కువ పోటీ గల పక్షంలో ఎంత లాభదాయకంగా ఉంటుంది. ఈ వ్యూహం అనేది మార్కెట్ పరిమాణమును బట్టి తక్కువ పోటీ గల
పక్షంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్ వంటి వాటి యందు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే మార్కెట్ వ్యూహం అనేది ఎలా ఉంటుందంటే పరిమాణంను బట్టి తక్కువ పోటీ గల పక్షంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వినియోగదారుల ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్ వంటి వాటి ముందు ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి. ఇటువంటి వస్తువులు ప్రారంభంలో అధికంగా వసూలు చేయబడి, అంటే ఇవి సాంకేతిక పరమైనవని కూడా చెప్పవచ్చు. వినియోగదారులు సాంకేతిక పరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ వంటి వస్తువులు వాటి యందు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఇటువంటి వస్తువులు ప్రారంభ దశలోనే అధికంగా వసూలు చేయబడి ప్రోత్సహించి వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీవీని కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఐప్యాడ్ని కానీ ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి క్రమేణా తగ్గిస్తూ మార్కెట్లను నిర్వహిస్తున్నారు. వాటిని అప్పుడు ప్రోత్సహించే వాళ్ళు వాటిని తగ్గిస్తున్నారు. వాటి యొక్క వాడకం అనేది తగ్గిస్తూ ఉన్నారు. ప్రస్తుత తరుణంలో ఈ ప్రజెంట్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న విషయాన్నే మారడాన్నే కాకుండా ప్రస్తుత సిచ్యువేషన్స్లో సోనీ ఎల్టీడీ, శాంసంగ్ ఎల్టీడీ, యాపిల్ ఎల్టీడీ విజయవంతమైనవి. వాటిని ప్రోత్సహిస్తూనే మార్కెట్లోకి నూతన వస్తువులను ప్రవేశపెట్టడం జరిగింది. నూతన వస్తువులు ఆ టీవీస్లోనే కంపెనీస్ ప్రస్తుత తరుణంలో టాప్ లెవెల్లో ఉన్న కంపెనీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీ ఆఫ్ ది యాపిల్, కంపెనీస్ ఏవైతే ప్రస్తుత తరుణంలో సోనీ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఎల్టీడీ అనేవి విజయవంతమైనవి. అంటే వాటితో కంపారిజన్ చేస్తే టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్ లాంటి వాటితో కంపారిజన్ చేస్తే ఈ ఎల్టీడీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సోనీ, శాంసంగ్, యాపిల్ అనేవి బాగా సక్సెస్ఫుల్ అనేవి సాధించడం అనేది జరిగింది. ఈ విజయానికి కారణం ఏమిటంటే పోటీదారులు మార్కెట్లో ప్రవేశించే ముందు ఈ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటీటర్స్ అనేవాళ్ళు పోటీదారులు మార్కెట్లో ప్రవేశించే ముందు వేగవంతమైన స్థూల పరిశీలనలతో మార్కెట్లో లభ్యమయ్యే సాంకేతికను వినియోగించడమే. విజయానికి ప్రతి సక్సెస్కి కారణం ఏంటంటే ఆ సక్సెస్కి గల కారణం పోటీదారులను మార్కెట్లో ప్రవేశించకముందే వేగవంతమైన స్థూల పరిశీలనతో మార్కెట్లో లభ్యమయ్యే సాంకేతికను వినియోగించడమే. కంపెనీలు స్వల్పకాలంలో అధిక లాభాలను పొందుటకు, అంటే ఈ కంపెనీలు అనేవి తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందడానికి, అంటే స్వల్పకాలం అనేది చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందడానికి ఈ వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ వ్యయం అనేది గెయిన్ చేయవచ్చు. తక్కువ శ్రమ అంటే కంపెనీలు అనేవి స్వల్పకాలంలోనే అధిక మొత్తంని మోర్ దాన్ గెటింగ్ ప్రాఫిట్స్ ఈ వ్యూహం అనేది పొందుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఉత్తమమైన దాన్ని నెమ్మదిగా
సంగ్రహించు వ్యూహం. ఉత్తమమైన దానిని నెమ్మదిగా సంగ్రహించు వ్యూహం ఏంటంటే, ఈ వ్యూహం ప్రకారం అధిక ధరలకు నూతన వస్తువులను మార్కెట్లోకి ప్రవేశపెడతారు. ఈ వ్యూహం ప్రకారం అధిక వస్తువులు ఏవైతే ఉంటాయో, ఎక్కువ వస్తువులను ఎక్కువ ధరలకు ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అధిక ధరలకు న్యూ ప్రొడక్ట్కి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ప్రవేశపెడతారు. ఈ చర్యకు కారణం ఏమిటంటే, కంపెనీలు తమకు గల పరిజ్ఞానాన్ని పోటీ కంపెనీలు అంత సులువుగా ఉపయోగించవనే నమ్మకం. ఇక్కడ ఈ చర్యలకు కారణం ఏమిటంటే, కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు తమకు గల సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో పోటీ కంపెనీలు అంత సులువుగా ఉపయోగించడం అనే నమ్మకం అనేది ఈ విధంగా దీర్ఘకాలం పాటు ఉన్నత పరిజ్ఞానంతో ప్రత్యేకంగా కలిగిన వస్తువులను ఉత్పత్తి చేసి అలాగే సప్లై చేయవచ్చు. అంటే కొన్ని వస్తువులు దీర్ఘకాలం అనేది కొనసాగించడం జరుగుతుంది, దీర్ఘకాలం అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే దీర్ఘకాలంతో పాటు కొనసాగాలంటే ఉన్నత పరిజ్ఞానంతో పాటు ప్రత్యేకంగా కలిగిన వస్తువును ఉత్పత్తి చేసి సప్లై చేయవచ్చు అని భావిస్తారు. రెండవ విషయం ఏమిటంటే, హక్కుల పరిమాణం చాలా చిన్నది. హక్కుల పరిమాణం అనేది చాలా చిన్నది. అంతేకాక వినియోగదారులు సమాజంలోనే ఉన్నత స్థాయి వారే ఎంతైనా ధర చెల్లించగల సామర్థ్యం కలవారే ఉంటారు. అనేక పారిశ్రామిక వస్తువులు ఈ వర్గానికి చెందుతాయి. అనేక పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, అనేక పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు ఈ వర్గానికి మాత్రమే చెందుతాయి. ఎగ్జాంపుల్, సౌరశక్తి సాధనాలు, కాంతి ఉత్కృష్టంగా మార్చే పరిజ్ఞానం మరియు ఇంధన వనరులు. సౌరశక్తి సాధకాలు కాంతిని ఉష్ణంగా మార్చే పరిజ్ఞానం మరియు ఇంధన సాధన వనరులు అని చెప్పచ్చు. వేగంగా చొరబడి వ్యూహం ఏంటంటే, ఈ వ్యూహం నెమ్మది స్థూల పరిశీలన వ్యూహంకు విరుద్ధమైనది. ఈ వ్యూహం అనేది నెమ్మది స్థూల పరిశీలన వ్యూహమునకు విరుద్ధమైనది. దీని యందు వస్తువు స్వల్ప ధరకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో స్వల్ప ధరకు తక్కువ ధరకు ప్రవేశపెట్టి అధిక ప్రమోషన్ వ్యయాన్ని వెచ్చించి ఎక్కువ వ్యయాలనేవి వెచ్చించే లక్షణాలు ఉంటాయి. మార్కెట్లో హెచ్చు పోటీని కలిగి కంపెనీ ఆశించే మార్కెట్ వాటాలు దీర్ఘకాలం లాభాలను సంపాదించాలన్నా ఈ వ్యూహాన్ని ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా ఇతర కంపెనీలు రాకను ఆటంకం కలిగి ఉన్నట్లయితే ఈ వ్యూహాన్ని పాటిస్తారు. కొన్ని కంపెనీలు ఈ వ్యూహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఉదాహరణకు వీల్, లక్స్ మొదలైనవి. ఈ వస్తువులు మార్కెట్లో స్వల్ప ధరకు లభించు కంపెనీలు ప్రోత్సాహక వ్యూహాలను పాటిస్తున్నారు. నెమ్మదిగా చొరబడు వ్యూహం. ఈ వస్తువులు ధర స్వల్పంగా ఉండి ప్రమోషన్ వ్యయం కూడా స్వల్పంగా ఉంటుంది. వేరే కంపెనీలు ఉండి పోటీని ఎదుర్కొనే స్థితిని లేనప్పుడు, మార్కెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు మార్కెట్ వినియోగదారుల పట్ల
సున్నితంగా ఉన్నప్పుడు లాభాలను గరిష్టంగా పొందడానికి గల వ్యూహాన్ని రూపొందిస్తారు. ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.